వాక్యం దగ్గరికి వచ్చి. ప్రార్థనకి దూరం అయిపోయామా? ప్రార్థనకి వచ్చేయి. సహవాసానికి దూరం అయిపోయామా? సహవాసానికి వచ్చేయి. ఆదివారం దేవుడి సన్నిధికి దూరం అయిపోయామా? దేవుడి సన్నిధికి వచ్చేయి. ఎప్పుడు నువ్వు రావాలనుకుంటే. ఎలాగ రావాలనుకుంటే, దుష్ట హృదయం నీలోంచి ఆ వ్యాఖ్యలతను తొలగించుకుని, ఏంటి, క్రీస్తు యేసు కలిగిన మంచి మనస్సు నువ్వు ధరించుకుని అప్పుడు నువ్వు రాగలిగితే రా అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక విశ్వాసి పడిపోతే మరలా వ్యక్తి బలము పొందుకు తిరిగి రావడానికి అవకాశం ఉంది. అవకాశము ఉండి కూడా రాలేకపోతున్నాడంటే ఎవడు తెలుసా? దుష్టుని ఆలోచనల చేత నింపబడినోడు. ఆయన రావాలంటే రారా రా 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 అని పిలుస్తూ ఉన్నాడు, కానీ రమ్మన్నా కూడా రావటం లేదంటే ఏంటి ఆ వ్యక్తి పరిస్థితి? రావాలని లేదు, ప్రార్థన చెయ్యాలని లేదు, వాక్యం చదవాలని లేదు, మోకాళ్ళు వేయాలని లేదు, ఉపవాసం ఉండాలని లేదు, జాగారం చెయ్యాలని లేదు, దేవుడి సన్నిధిలో క్రమంలో పాలు పంపులు పొందుకోవాలని లేదు. కాబట్టి ఏ మనసు ఉందో మీరు పరీక్షించుకోండి. ఎందుకో తెలుసా? జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టేస్తారేమో, జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ వాక్యమునకు, ప్రార్థనకు, సహవాసానికి, దేవుడి పరిచర్యకి ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒకవేళ మనం దూరంగా ఉన్నామేమో అది మీరు పరిశీలించుకోండి. ఒకవేళ మీ పరిశీలనలో, నా పరిశీలనలో ఒకవేళ తప్పిదమ్మ కనపడితే దేవుడు అంటాడు పర్లేదు వచ్చి అంటున్నాడు. ఇప్పుడు మీరు కూడా చెప్పవలసిన లేదు. మీరు చేసుకున్న తీర్మానాలు, మీరు చేసుకున్న దేవుడితో ఒప్పందాలు, ఒడంబడికలు ఏమైతే ఉన్నాయో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని, ఈ వాక్యమును బట్టి చేసుకుని నిజముగా దేవుడికి, ఇగో ఈ వాక్యానికి దూరం అయిపోయాను, నేను వాక్యం చదవటం లేదు, ప్రార్థనకి దూరం అయిపోయాను, ఉదయకాల ప్రార్థనకి దూరం అయిపోయాను, మధ్యాహ్న ప్రార్థనకి దూరం అయిపోయాను, సాయంకాల ప్రార్థనకి దూరం అయిపోయాను అని అనిపిస్తేనే ఎక్కడికి రావాలి? మరలా వచ్చేయండి అక్కడికి. చూస్తే ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఒకవేళ అక్కడ కూడా అంటాడు రావాలని ఉద్దేశం ఉంటేనే, అంటే ఏంటి? ఇంకో ఉద్దేశం పెట్టుకుని పైకి ఒకటి ఎట్టుకుని లోపల ఇంకోటి ఉంచుకుని ఆరాధన చేసినా, భజన చేసినా, దేవుడి సన్నిధికి వచ్చి వాక్యము చెప్పున, వాక్యము విన్నా ఏమాత్రం కూడా ఫలభరితంగా ఉండదు.